ఒక చెన్నై నగరంలోనే 20,000 మంది పోలీసులను మోహరింపజేశారంటే మనం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద అయితే గ్రామీణ ప్రాంతాలు, అర్బన్ ప్రాంతాలకు సంబంధించి ఏదైతే మొత్తం తమిళనాడు రాష్ట్రంలో మొత్తం 153 శాసనసభ స్థానాలు రూరల్ ప్రాంతాల్లో ఉంటే 81 శాసనసభ స్థానాలు గ్రేటర్ చెన్నై పరిధిలోనూ అర్బన్ ఉన్నాయి. అదే 53 శాసనసభ స్థానాలు చెన్నై పరిధిలోనూ మిగతా 28 స్థానాలు అర్బన్ పరిధిలో ఉన్నాయి. మొత్తం మీద 81 స్థానాలు అర్బన్ లిమిట్స్లో ఉన్న నేపథ్యంలో అర్బన్లతో పాటు ఇటు రూరల్ పరిధిలో పూర్తి స్థాయిలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ చాలా తీవ్ర స్థాయిలో కృషి చేస్తుందని చెప్పవచ్చు. ఇందుకోసం మనం 1,00,000 మంది పోలీసులను మోహరింపు చేశారంటేనే మనకు పరిస్థితి అర్థమవుతుంది. ఏదైతే ప్రస్తుతం కొలత్తూరు నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్, అదేవిధంగా ఎడప్పాడి నుంచి మాజీ సీఎం పళనిస్వామి, పెరంబూరుతో పాటు తిరుచి రూరల్ ప్రాంతాల నుంచి కూడా విజయ్ పోటీ చేస్తున్నారు. దామోదర్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. ఒకసారి టీవీకే విజయ్ ఎక్కడున్నాడో మానిటర్ చేయండి. బహుశా కౌంటింగ్ సెంటర్ల దగ్గరికి ఆయన వచ్చే అవకాశం ఉంటుంది. ఏ కౌంటింగ్ సెంటర్లో విజయ్ ఉంటున్నాడో ఆయన మీదే కాన్సన్ట్రేషన్ అంతా ఉంది కాబట్టి ఆ కౌంటింగ్ సెంటర్ దగ్గర మీరుండే ప్రయత్నం ఒక్కసారి చేయండి. ఒకసారి కేరళ వెళ్దాం, ఎందుకంటే మరి అశోక్ ఒకసారి ఎంత సమయం, సరిగ్గా 2 నిమిషాల సమయం మాత్రమే ఉంది. ఇంకొక 2 నిమిషాల్లో 5 రాష్ట్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ని ఓపెన్ చేయబోతున్నారు. సహజంగా పోస్టల్ బ్యాలెట్స్ ట్రెండ్స్ ఏ విధంగా ఉంటాయో మొత్తం పాపులర్ ఓటు ట్రెండ్ కూడా అదే విధంగా ఉంటుందని ఎక్కువ ఎలక్షన్స్ లో నిరూపితమైనటువంటి సత్యం. కాబట్టి పోస్టల్ బ్యాలెట్స్ వైపు ఇప్పుడు అందరూ చూస్తున్నారు. కేవలం 2 నిమిషాల్లో, ఇక 1 నిమిషం, 7:59 అయింది. ఇంకా 1 నిమిషంలో పోస్టల్ బ్యాలెట్స్ ఓపెన్ చేయబోతున్నారు. అక్కడ 0-0 గా కనిపిస్తున్న నెంబర్స్ ఇప్పుడు మారిపోతూ ఉంటాయి. రౌండ్ కి మెజార్టీ దోబూచులాడుతూ ఉంటుంది. నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటుంటాయి. హీట్ వేవ్స్ వారిని తాకుతూ ఉంటుంది. సో ఏం జరగబోతుందో మరొక నిమిషంలో 5 రాష్ట్రాలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటే అంతా కలిపి వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులకి రీసెంట్గా ఇచ్చిన దాని ప్రకారం ఇంట్లోంచి బయటకు రాలని వృద్ధులకి వీళ్ళందరికీ కూడా అవకాశం కల్పించారు. అవన్నీ కలిపి 100-200 ఓట్లు కూడా ఉండవు. కానీ కుటుంబ సభ్యులు రిఫ్లెక్షన్ ఏంటంటే 100 పోస్టల్ ఓట్లు ఉంటే ఆ 100లో 80 మెజారిటీ ఒక పార్టీకి వచ్చినాయి అనుకోండి, అది గెలుపును శాసిస్తోంది. అదే రిజల్ట్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది, సూచిస్తుంది. ఒక్కసారి మరికొద్ది సేపట్లో, అంటే ఇమ్మీడియట్గా ఏం రిజల్ట్ రాదు. నిజానికి 8 o'clockకి ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. పోస్టల్ బ్యాలెట్లు ముందు కట్టలు కడతారు, సెగ్రిగేట్ చేస్తారు. సెగ్రిగేట్ చేసి కట్టలు కడతారు. అప్పుడు కౌంటింగ్ చేస్తారు. 100 ఓట్లు ఉన్నా కూడా ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవుతారు. కొంతమంది అత్యుత్సాహంతో 8 గంటలు అయ్యి అవగానే కొన్ని టీవీ ఛానల్స్ వేసేస్తుంటాయి. 4 డిఎంకే, 5 అన్నా డిఎంకే, లేకపోతే దీదీకి 6 ఇట్లా వేసేస్తుంటారు. అది నిజం కాదు. తెలుగు మీడియాలో కూడా చాలా ఛానల్స్ ఉత్సాహంతో అదే వేస్తుంటారు. కానీ అదో ప్రాసెస్ ఉంటుంది. ముందు ఇమ్మీడియట్గా 8 గంటలకి స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలన్నింటినీ కూడా తీసుకొస్తారు. సో ఆ ప్రాసెస్ అంతా కూడా 8 గంటలకు లాక్ ఓపెన్ చేస్తారు. తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి సెగ్రిగేట్ చేస్తారు. ఇప్పుడు తమిళనాడు 3 పార్టీలు అనుకోండి, డిఎంకే, అన్నా డిఎంకే, టీవీకే, ఇంకోటి లేకపోతే ఇంకో పార్టీ. మన పంచాయతీ ఎలక్షన్స్ అంతే కదా. ఈవీఎం సంబంధం ఉండదు. 8:30 లోపే పోస్టల్ బ్యాలెట్స్ కి సంబంధించినటువంటి ట్రెండ్స్ మీకు చూపించడానికి ఏర్పాటు చేస్తారు. 8:30 లోపే పోస్టల్ బ్యాలెట్స్ ట్రెండ్స్ వచ్చేస్తుంటాయి. ఒకసారి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు స్టార్ట్ అయింది. కొన్ని చోట్ల ఏదైనా కారణాల వల్ల లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మిగతా అన్ని చోట్ల కూడా దాదాపు 8 గంటలకే పోస్టల్ బ్యాలెట్స్ ని ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. సో ఉద్యోగుల మైండ్ సెట్ ఏ విధంగా ఉంది, ఈ 5 రాష్ట్రాల్లో ఉద్యోగులు ఎవరిని కోరుకుంటూ ఉన్నారు, దాదాపు వాళ్ళ మైండ్ సెట్ నే పాపులర్ ఓట్లలో కూడా ట్రెండ్స్ ను సూచించే అవకాశం ఉంటుంది. 5 రాష్ట్రాల్లోనూ పోస్టల్ బ్యాలెట్స్ ని కవర్స్ ని తీసుకొచ్చి టేబుల్స్ పైన పెట్టారు. వాటిని ఓపెన్ చేసి ట్రేలలో వేస్తారు. ఇంతకుముందు అశోక్ చెప్పినట్టుగా ఆ తర్వాత వాటన్నిటిని కట్టలుగా లెక్కించి సంబంధించిన పార్టీల ట్రేలలో వేస్తారు. ఆ తర్వాత ఒక్కొక్కటి లెక్కిస్తారు. సో ఇది పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు. కానీ ఇది త్వరగా జరిగే అవకాశం ఉంటుంది. పంచాయతీ ఎలక్షన్స్ లాగా అక్కడ ఎక్కువ ఓట్లు ఉంటాయి కాబట్టి 1000, 2000, 3000 ఓట్లు ఉంటుంటాయి కాబట్టి కొంత లేట్ అవుతుంటుంది. కానీ ఇక్కడ 100లోనే పోస్టల్ బ్యాలెట్స్ ఉంటాయి కాబట్టి, పైగా ఆయా కౌంటింగ్ కేంద్రాల్లో ఇంకా తక్కువ ఉంటాయి కాబట్టి చాలా వేగంగానే వచ్చే అవకాశం ఉంటుంది. చూద్దాం. ఒక్కొక్కసారి కేరళకి వెళ్దాం. కేరళకి సంబంధించిన ముఖ్యమైన లీడర్లు ఎవరు పోటీ చేస్తున్నారు, వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే కేరళ అప్డేట్స్ మనకి చాలా ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. మనకి కేరళలో బిగ్ టీవీ మలయాళం ఛానల్ ఉంది. మనకి లార్జ్ టీం ఉన్నారు అక్కడ.